వెల్కమ్ టు శైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో మునగాకు కారప్పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మునగాకుని క్లీన్ చేసి తడేమీ లేకుండా తీసుకోండి. మునగాకు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఈ మునగాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. మరొక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, ధనియాలు 2 స్పూన్లు, వేరుశనగపప్పులు 3 స్పూన్లు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించి తీసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, చింతపండు, తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇందులో ముందుగా వేయించిన మునగాకును కూడా వేసి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి. ఈ పొడిని ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేయండి. 15 నుండి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మునగాకు కారప్పొడిని ఇడ్లీ దోశల్లోకైనా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.